అందరికీ షలోం. ఈరోజు ఏశావు గురించి 14 వాస్తవాలు తెలుసుకుందాం. ఇసాకు అబ్రహాం కుమారుడు. రెబ్కాతో వివాహం చేసుకున్న 20 సంవత్సరాల తర్వాత యాకోబు ఏశావులను ఆశీర్వదించారు. 2. ఏశావుకు 3 పేర్లు కలవు. ఏశావు జన్మించినప్పుడు అతను పూర్తిగా ఏర్పడ్డాడు మరియు పూర్తిగా ఎదిగిన వ్యక్తి వలె అతని శరీరం అంతటా జుట్టు కలిగి ఉన్నాడు. ఇది అతనికి ఏశావు, హీబ్రూలో ఈశావు అనే పేరు పెట్టమని అక్కడున్న వారందరినీ ప్రేరేపించింది. 15 సంవత్సరాల వయసులో ఏశావుకు రెండవ పేరు ఏదోం, హీబ్రూ ఎరుపు కోసం ఇవ్వబడింది. ఎర్ర పప్పు పులుసు కోసం యాకోబుకు తన జన్మ హక్కును విక్రయించాడు. ఇది అతని మూర్ఖత్వపు నిర్ణయం అని కూడా చెప్తున్నారు. ఇంకా అతని శరీరం కూడా ఎర్రనిది కాబట్టి ఏదోం అనేటువంటి పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు. ఏశావు వెంట్రుకలతో కూడిన రూపానికి అతనికి 3వ పేరు అని కూడా చెప్తున్నారు. హీబ్రూలో హెయిర్ని సెయిర్ అంటారు కాబట్టి సెయిర్ అనేటువంటి పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు. 3. అతను పెద్దవాడా చిన్నవాడా అనే దాని గురించి ఇప్పుడు ఏశావు తల్లి గర్భాన్ని విడిచిపెట్టినప్పుడు యాకోబు తన పుట్టుకను ఆలస్యమైనట్లు ఏశావు మడమను పట్టుకున్నాడని స్క్రిప్చర్స్ వివరిస్తుంది. యాకోబు నిజానికి మొదటివాడని చెప్పడం జరుగుతుంది అని మిద్రాస్ తెలియజేస్తుంది. అయితే రెండవది నుండి ఏశావు సృష్టింపబడ్డాడు. ఒక ట్యూబ్లో 2 గోళాల మాదిరిగానే చివర చొప్పింపబడినది మొదట నిష్క్రమిస్తుంది. రెబ్కా గర్భం నుండి ఏశావు మొదట నిష్క్రమించాడు మరియు జాకబ్ రెండవదిగా నిష్క్రమించాడు. ఈ దృక్కోణం నుండి యాకోబు తప్పనిసరిగా మొదటి సంతానం. అందుకే అతడు తన సోదరుడి పుట్టుకను ఆలస్యం చేయడానికి ప్రయత్నించాడు. తద్వారా అతను మొదట సృష్టింపబడినట్లే అతను మొదట జన్మించాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ట్యూబ్లోకి 2 గోళాలను పంపించినప్పుడు మొదట వెళ్ళింది తర్వాత వస్తుంది, తర్వాత వెళ్ళింది మొదట వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మొదట గర్భంలో పడింది మాత్రం యాకోబు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత గర్భంలో పడింది ఏశావు. కాబట్టి తర్వాత వెళ్ళిందే ముందు వస్తుంది, ముందు వెళ్ళింది తర్వాత బయటకు రావడం అనేది జరుగుతుంది అని ఇక్కడ మిద్రాస్ ప్రకారం చెప్తున్నారు. ఏశావు తన రోజులలో పొలాల్లో జంతువులు మరియు పక్షులను వేటాడేందుకు ఎక్కువ ఇష్టపడేవాడు. నిమ్రోదు స్వయంగా వేటగాడు. ఆయన ఆదాం నుండి వచ్చిన ఒక వస్త్రాన్ని కలిగి ఉన్నాడని చెప్పబడింది. ఇది ధరించినప్పుడు వన్య ప్రాణులను ఆకర్షించింది. అతని వేట సామర్థ్యాన్ని సులభతరం చేసింది. ఏశావు ఈ అంగీని గట్టిగా కోరుకున్నాడు. అతను నిమ్రోదుకు వ్యతిరేకంగా పన్నాగం పన్నాడు. అతన్ని హత్య చేశాడు మరియు అతని వ్యక్తిగత ఉపయోగం కోసం ఆ వస్త్రాన్ని భద్రపరుచుకున్నాడు. అంటే ఏదెను తోటలో ఆదాముకు ఎలోహిం ఒక వస్త్రాన్ని కుట్టి ఇవ్వడం అనేది జరిగింది. ఆ వస్త్రాన్ని తరతరాలకు అది ఇవ్వబడడం అనేది జరిగింది. ఆయన తర్వాత ఆయన కుమారుడికి, ఆయన కుమారుడి తర్వాత ఆయన కుమారుడికి ఆ వస్త్రం తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరికి రావడం అనేది జరిగింది. మెతుషాల మరణానంతరము నోవాహుకు ఇవ్వబడింది. నోవాహు ఓడలోనికి ఆ వస్త్రాన్ని తెచ్చెను. వారు ఆ వస్త్రము ఓడలో నుండి వెళ్ళే వరకు అతని వద్దనే ఉండెను. ఓడ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ వస్త్రాన్ని హాము దొంగిలించెను. ఆ వస్త్రమును తన సహోదరులకు కనబడకుండా దాచెను. హాము తన ప్రథమ పుత్రుడైన కూషుకు హాము రహస్యంగా ఇచ్చెను. కూషు వద్ద ఆ వస్త్రము చాలా కాలము ఉన్నది. కూషు ఆ వస్త్రాన్ని నిమ్రోదుకి ఇవ్వడం అనేది జరిగింది. నిమ్రోదుని చంపి ఆ వస్త్రాన్ని ఏశావు తీసుకుని రావడం జరిగింది. 5. అతని తండ్రి అతన్ని ప్రేమించాడు. రెబ్కా యాకోబును ఇష్టపడగా ఇసాకు ఏశావుకు రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసేవాడు. కాబట్టి ఇసాకు ఏశావుకు ప్రాధాన్యతనిచ్చాడు. ఏశావు తన తండ్రికి తాను భక్తిపరుడనని నమ్మించేలా మోసగించాడని మిద్రాస్ చెబుతుంది. అతను దీన్ని చేసిన ఒక మార్గం ఏమిటంటే ఉప్పు మరియు గడ్డి నుండి దశమభాగాలను వేరు చేయడం అవసరమా వంటి యూదుల చట్టంతో కూడిన వివరణాత్మక ప్రశ్నలను ఇసాకును అడగడం. అంటే ఇశ్రాయేలీల చట్టాల్లో ఉన్నటువంటి విషయాల గురించి ఇసాకుతో మాట్లాడటం అనేది చేసేవాడు. అంటే ఈయన అవన్నీ పాటిస్తున్నట్లు ఆయన్ని నమ్మించే విధంగా చేసేవాడు అని ఇక్కడ మిద్రాసు చెప్పడం జరుగుతుంది. 6. అతను తన జన్మ హక్కును విక్రయించాడు. ఒకరోజు 15 ఏళ్ల ఏశావు చాలా రోజుల వేట తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అంటే అలసిపోయి వచ్చిన రోజు మిద్రాస్ ప్రకారం నిమ్రోదుని హత్య చేసిన రోజు అని వారు చెప్పడం జరుగుతుంది.
అలసిపోయి ఆకలితో ఎర్రపప్పు కుండ వండుతున్న తన సోదరుణ్ణి చూచాడు. ఆ రోజు మరణించిన తన తండ్రి అబ్రహాము గురించి దుఃఖిస్తున్న తన తండ్రికి ఆ వంటకం ఇవ్వాలని యాకోబు ఆలోచిస్తున్నాడు. ఏశావు యాకోబును కూరలో కొంత భాగాన్ని అడిగినప్పుడు ఏశావు తన జన్మ హక్కును అతనికి అమ్మితేనే దానిని అతనితో పంచుకుంటానని యాకోబు షరతు విధించాడు. జుడాయిజం మొదటి సంతానానికి ఇచ్చిన ప్రత్యేక హోదాను తెలుసుకొని ఏశావు వంటి దుర్మార్గుడికి ఇవ్వబడాలని అతను కోరుకోలేదు. ఏశావు అంగీకరించాడు. అతను తన జన్మ హక్కును విక్రయించాడు మరియు సక్రమంగా రొట్టె మరియు పప్పు పులుసుతో విలాసవంతమైన భోజనం ఇవ్వబడింది. ఈ విషయం గురించి త్వరలో కొన్ని విషయాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 15వ వచనం. ప్రేమింపబడినదొకటియు ద్వేషింపబడినదొకటియు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చునాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగము ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. అంటే ఒక పురుషునికి ఇద్దరు భార్యలుంటే, ఒక భార్య అంటే ఇష్టం ఉండి ఒక భార్య అంటే ఇష్టం లేకపోయినా, ఇష్టం లేనావిడికి మొదట కుమారుడు పుట్టినప్పుడు ఇష్టపడిన భార్యకు పుట్టిన కొడుక్కి జ్యేష్ఠత్వాన్ని ఆస్తిని ఎక్కువ ఇవ్వకూడదు. అంటే ఎవరైతే మొదట పుట్టారో వాళ్ళకే ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వాలి. అతని ఆస్తిలో కూడా 2 భాగాలు పెద్ద కుమారుడికి ఇవ్వాలి అని ఇక్కడ తోరా యొక్క ధర్మము. కాబట్టి ఏసేవు దుర్మార్గుడు కాబట్టి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అతనికి ఇవ్వకూడదు అని ఇక్కడ యాకోబు తీసుకోవడం అనేది జరిగింది. 7. 40 సంవత్సరాల వయసులో ఏసేవు 2 కానానీయ స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆదా హిత్తీయుడైన ఏలోన్ కుమార్తె మరియు బామ టిజివోన్ కుమార్తె. అతని భార్యలు అన్యమత దేవతలకు ధూపద్రవ్యాలను నిర్మోహమాటంగా అర్పిస్తూ అతని తల్లిదండ్రులను బాధపెట్టారు. 23 సంవత్సరాల తర్వాత అతను 3వ భార్యను వివాహం చేసుకున్నాడు. అతని మొదటి బంధువు బాస్మత్ అతను మేనమామ ఇస్మాయిల్ కుమార్తె. 8. ఒక వసంతం రోజు 2 సోదరుల మధ్య ఘర్షణ తీవ్రమైంది. తుడైన ఇసాకు ఏసావుకు వేటాడి దానిని సిద్ధం చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత అతను అతనిని ఆశీర్వదిస్తాడు. యాకోబు ఆ ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ రెబ్కా మేక మాంసంతో కూడిన వంటకాన్ని సిద్ధం చేసి ఏసావుగా మారువేషంలో ఉండమని యాకోబుకు సూచించింది. యాకోబు తాను సూచించినట్లు చేశాడు మరియు నిజానికి తన తండ్రి ఆశీర్వాదాలను పొందాడు. ఏసావు ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడు అతను యాకోబుపై కోపంతో ఉన్నాడు మరియు అతనిని చంపాలనుకున్నాడు. అతని సోదరుడు ఇంటి నుండి పారిపోయేలా చేశాడు. యాకోబు హారానులోని తన మేనమామ అయిన లాబాన్ ఇంటిలో 20 సంవత్సరాలు గడిపాడు. యాకోబు అతని కుమార్తెలను లేయా మరియు రాహేళ్లను వివాహం చేసుకున్నాడు. 9. తర్వాత అతడు యాకోబుతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత యాకోబు చివరికి ఇంటికి చేరుకున్నాడు. అతని సోదరుడు పెద్ద సైన్యంతో తన వైపుకు వస్తున్నాడని మాత్రమే చెప్పబడింది. అప్రమత్తమైన యాకోబు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎలోహింని ప్రార్థించాడు మరియు ఏశావును శాంతింపచేయడానికి బహుమతులు పంపాడు. చివరకు వారు కలుసుకున్నప్పుడు ఏశావు తన సోదరుడి మెడపై పడి ముద్దు పెట్టుకున్నాడు. చివరకు సోదరులు శాంతించారు, లేదు అలా కనిపించారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అతడు యాకోబును హృదయపూర్వకంగా ముద్దాడాడని కొందరు చెప్తారు. మరికొందరు ఆ ముద్దు సగం హృదయంతో ఉందని చెప్పారు. మరికొందరు అతని అసలు ఉద్దేశం అతని మెడ వద్ద కొరకాలని అని చెప్పడం జరుగుతుంది. అయితే ఎలోహిం అతని ప్రణాళికను అద్భుతంగా అడ్డుకున్నాడు. దీని ద్వారా యాకోబు మెడ పాలరాయిలాగా దృఢంగా మారింది అని మిద్రాస్ యొక్క వివరణలు చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోలేదు, ఆయన్ని మెడ కొరికి హత్య చేయాలి అనేటువంటి దురుద్దేశంతో అక్కడ ఆయన ఆ విధంగా చేశాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన మెడ ఒక పాలరాయిలాగా అక్కడ మారడం అనేది జరిగింది. కాబట్టి ఆయన ఏసేవు అనుకున్న విధంగా అక్కడ జరగలేదు, ఎలోహిం అతన్ని విడిపించాడు అని అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. 10. అతడు శేయీరు పర్వతము మీద నివసించెను. యాకోబు
హారానులో ఉన్నప్పుడు ఏసేవు శేయీరు దేశంలో ఒక నివాసాన్ని సంపాదించుకున్నాడు. అప్పుడు హోరీయులు నివసించేవారు. అతని సోదరుడు తిరిగి వచ్చిన తర్వాత అతను మరింత కఠినమైన చర్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబాన్ని తనతో తీసుకొని అతను శేయీరుకు తిరిగి వచ్చి హోరీయులతో యుద్ధం చేసి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుండి శేయీర్ పర్వతము ఏదోము దేశముగా పిలువబడే ఏసేవు వంశస్థులకు మాతృభూమిగా మారింది. ఈజిప్టు నుండి వారి మార్గంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్లే మార్గంలో శేయీర్ పర్వతాన్ని దాటాలని కోరుకున్నారు. కానీ ఏదోమీయులు మొండిగా నిరాకరించారు. ఇశ్రాయేలీలు వృత్తాకార మార్గాన్ని తీసుకోవలసి వచ్చింది. 11 అతని తల యాకోబు దగ్గర పాతిపెట్టబడింది. ఏసేవు మరియు యాకోబుల విధి మరణంలో కూడా కలిసిపోయింది. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు మరియు అతని మృతదేహాన్ని కానాను దేశంలో మక్వేలా గుహలో ఖననం చేయడానికి అతని కుమారులు తీసుకువెళ్లారు. అయితే వారిని ఏసావు ఎదుర్కొనడం జరిగింది. అంటే యాకోబు చనిపోయిన తర్వాత ఆయన్ని మక్వేలా గుహలో పాతిపెట్టడానికి తీసుకుని రావడం అనేది జరిగింది. ఏసావు అతని కుమారులు కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది నాది, నా తండ్రి నుంచి నాకు వచ్చింది అని చెప్పి అక్కడ ఆయన అడ్డుకోవడం జరిగింది. అప్పుడు నా తండ్రి నీకు ఆస్తి ఇచ్చి ఇది తనకి తన పిల్లలకి వారసత్వంగా కొన్నాడు అని చెప్పి అది యాకోబు రాయించుకుని దాన్ని ఐగుప్తులో భద్రపరిచాడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఏసావు ఒప్పుకోకుండా ఆయన్ని అడ్డగించడం జరిగింది. అప్పుడు దాన్ని తీసుకుని రమ్మని నప్తాలీకి చెప్పడం కూడా జరిగింది. అతను వెళ్లే సమయంలో కూడా వీరు యుద్ధానికి దిగడం అనేది జరిగింది. ఆ సమయంలో దాను కుమారుడైనటువంటి కూషిం అనేటువంటి అతనికి మాటలు రావు, చెవుడు. అయితే ఇక్కడ శవాన్ని ఇంకా పాతి పెట్టట్లేదు ఏంటి అని అక్కడ వారికి ఆయన ఆరా తీయడం అనేది జరిగింది. అప్పుడు వారు అక్కడ ఉన్నవారు ఆయనకి చెప్పడం జరిగింది. ఏసావు ఇలా అడ్డుకున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఎత్తుకుని వెళ్ళి ఏసావుని నరికివేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ తల తెగి యాకోబు దగ్గర పడటం, ఆ యుద్ధం మధ్యలో పడిపోవడం అనేది జరిగింది. ఆ విధంగా ఏసావు చనిపోయాడు. మిద్రాస్ ప్రకారం అది మక్వేలా గుహలోకి దొర్లింది. ఆ తల అక్కడే ఖననం చేయబడిందని కూడా చెప్పడం జరుగుతుంది. 12 అతను రోమ్ యొక్క పూర్వీకుడుగా పరిగణింపబడ్డాడు. ఏసావు సంతానం వివిధ సమూహాలుగా విడిపోయింది. ఈ సమూహాలలో ఒకటి రోమ్. నిజానికి రోమన్లు ఏసేవు వంశస్థులని చాలా కాలంగా సాంప్రదాయం ఉంది. మరియు యూతుల సాహిత్యం రోమన్ సామ్రాజ్యాన్ని ఏదోము రాజ్యం అని సూచిస్తుంది. 13 ఏసేవు వారి తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా యాకోబుకు వ్యతిరేకంగా ఉన్నాడు. కష్టమైన గర్భాన్ని అనుభవిస్తూ రెబ్కా నోవాహు కుమారుడైన షేమును సంప్రదించింది. అతను ఆమెకు ఎలోహిం మాటలను తెలియజేశాడు. 2 దేశాలు నీ కడుపులో ఉన్నాయి. నీ కడుపు నుండి 2 రాజ్యాలు విడిపోతాయి. ఒక దేశం ప్రత్యామ్నాయంగా తర్వాత దేశం కంటే బలంగా ఉంటుంది. కానీ చివరికి పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. సోదరుల మధ్య ఘర్షణ చాలా కాలంగా వారి వారసులతో కొనసాగింది. ఈ కవల సోదరులు కథ ఎలా ముగుస్తుందో ప్రవక్త ఓబద్య ప్రవచించాడు. యాకోబు ఇంటివారు అగ్నితో పోల్చబడతారు. యోసేపు ఇల్లు ఒక మంట వరకు మరియు ఏసావు ఇంటి గడ్డివారు వాటిని మండించి వాటిని తినేస్తారు. ఏసావు పర్వతానికి తీర్పు తీర్చడానికి రక్షకులు సియోను పర్వతాన్ని అధిరోహిస్తారు మరియు సార్వభౌమాధికారము ఎలోహింకి ఉంటుంది. 14 ఏసావు వ్యక్తిత్వం ఇసాకును తప్పుదారి పట్టించింది. పక్షపాతం గురించి లోతైన అంతర్దృష్టిని ఇస్తుంది. ఇసాకు ఏసావు యొక్క నిజమైన స్వభావాన్ని గురించి తెలుసు. కానీ అతను సానుకూల మార్గంలో విప్పుటకు ఎదురు చూస్తున్న లోతైన ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్నాడని కూడా అతనికి తెలుసు. అందుకే అతను ఏసావును ఆశీర్వదించాలని అనుకున్నాడు. ఇది అతని దాచిన సామర్థ్యాన్ని బయటకు తీస్తుందని ఆశించాడు. సమయం ఇంకా పక్వానికి రానప్పటికీ తరువాత తరాలలో ఏసావు యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక మూలం ఫలిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏసావుకు సంబంధించిన విషయాలు. అయితే ఆయన చనిపోవడం గురించి కూడా యెషయా గ్రంథంలో ఉంది. తర్వాత దాని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సెలవు.